సో గైస్, ఒంటిమిట్ట టెంపుల్ హిస్టరీ వచ్చేసి పూర్వం ఇక్కడ మురుకుండ మహాముని ఆశ్రమం ఉండేది. అక్కడ ఎప్పుడు యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉండేవి. అయితే రాక్షసులు ఎప్పుడు ఆ యజ్ఞాలకి భంగం కలిగించేవారు. అప్పుడు శ్రీరాముడు ఆ రాక్షసులని అంతం చేశాడు. అందుకు కృతజ్ఞతగా ఇక్కడ ఏకశిలపై సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారు. అలా ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో జాంబవంతుడు ఈ మూర్తులని ఆగమ విధానంలో ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. అందుకే దీనిని జాంబవంత ప్రతిష్ఠ అని కూడా అంటారు. ఏకశిల నగరానికి ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం ఇక్కడ ఒంటెడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. వీళ్ళిద్దరూ దారిలో వెళ్లే వాళ్ళని దోచుకునేవారు. అలా దోచుకున్న బంగారం కొండ గృహలో దాచుకునేవారు. అయితే ఒకరోజు గృహలో సీతారాములు కనిపించి గౌరవప్రధానమైన జీవనం జీవించాలి అని సూచించారట. దీంతో దొంగతనం మానేశారు ఆ ఇద్దరు దొంగలు. అలా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1640 సంవత్సరంలో కడపని పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్కి ప్రతినిధిగా పనిచేసేవాడు హిమాం బేగ్ అనే వ్యక్తి. ఆయన ఒకసారి ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని అడిగాడట. దానికి భక్తులు భక్తి భావాలతో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు అని చెప్పారు. అప్పుడు 3 సార్లు రాముణ్ణి పిలవగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చిందట. దానికి ఆయన ఆశ్చర్యపోయి ఆ రోజు నుంచి రామభక్తుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ మందిరం కోసం అక్కడ ఒక బావిని కూడా తవ్వించాడట. ఆయన పేరు మీదుగానే ఆ బావి హిమాం బేగ్ బావిగా పిలువబడుతుంది. ఈ కారణంగానే ఇక్కడ ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే రాముడి గుడి అంటేనే హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఈ మందిరంలో మాత్రం హనుమంతుని విగ్రహం ఉండదు. దేశంలోనే హనుమంతుడు లేని ఏకైక రాముని మందిరం ఒంటిమిట్ట ఆలయం.